ప్రజలకు రాయచోట్లో ఉండేటువంటి వారందరికీ నేను అడుగుతున్నా, అధికారులను ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నా. అయ్యా అందరూ కూడా వినండి. ఇది రాయచోటి ప్రజల గుండెల్లో ఉండేటువంటి ఆవేదన. ఇది మా ఆత్మ గౌరవానికి పట్టినటువంటి దహనం. అడుగడుగున తరలిపోతున్నటువంటి ఆశలు, ఆశయాలు. రాయచోటి చేసినటువంటి పాపం ఏమిటి, రాయచోటి ప్రజలు చేసినటువంటి నేరం ఏమిటని నేను ప్రశ్నిస్తున్నా. ఇది నమ్మక ద్రోహం కాదా, నయవంచన కాదా? ఏమైపోయిందండి? రాయచోటికి వచ్చినటువంటి ఇనాని కాలేజీ ఎటు పోయిందండి? మన గుర్రం పండుగ, మరి గుర్రం చదువుకు వచ్చినటువంటి సైనిక్ స్కూల్ ఎటు పోయింది? కడప నుంచి బెంగళూరుకు వచ్చినటువంటి రైల్వే మార్గం ఎదురు తరలిపోయింది. పక్కదారి పెట్టిపోయిందా? కళ్ళుబండ్లు మాటలతో కాలమంతా కూడా గడిచిపోతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మా రాయచోటి హక్కులు ఏమైపోతున్నాయి? ప్రశ్నించే గుర్తుగా లేదనా? కార్యాలయాలన్నీ నిన్నటి వరకు తలకెళ్లాడాయి, ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఒక అధికారి కావాలన్నా సుదూరమైనటువంటి ప్రాంతానికి పోవాలి. మన బతుకులు ఇలాగే ఉండాలా? మన పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ లేదా? రేపొద్దున ఇంకొకటి వస్తే అది కూడా ఇంకొకటి తీసుకొని పోతారు. అయ్యా మీకు కాలేజీ ఇచ్చామన్నారు, మీకు రైల్వే మార్గం ఇచ్చామన్నారు. అయ్యా మీ ఊరిలో రైలు మార్గం వచ్చింది, అభివృద్ధి చెందుతుంది అన్నారు. జిల్లా పట్టణాన్ని చేశారు, కేంద్రాన్ని కూడా తరలించేశారు. ఇలాగనే కూర్చొని ఉంటే మన బట్టలు కూడా ఎత్తుకొని పోతారేమో. ఇది ప్రజలను, మనం రాయచోటి ప్రజలను చూసినటువంటి చిన్న చూపు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంతేనా మన బ్రతుకులు? ఇంకా ఎప్పుడు మారవా? ఇలాగే ఇచ్చినవన్నీ తీసుకుంటూ పోతూ ఉన్నా కూడా మన పనులే మనకు ముఖ్యమా? ఈరోజు మనం కష్టపడి శ్రమతో వచ్చి సంపాదించినటువంటి డబ్బులు, వనరులు పనుల రూపంలో మనం గవర్నమెంట్ కట్టలేదా? మన పిల్లల కోసం, మనము చదువుల కోసం మనం ఫీజులు కట్టడం లేదా? మనం ఇచ్చినటువంటి ట్యాక్సులన్నీ ప్రభుత్వానికి చెందడం లేదా? మరి మన ప్రజలు ఏం చేశారు? మన ప్రజలకు ఏం చేశారు? రాయచోటి ఎన్ని సంవత్సరాల నుంచి వెనుకబడి ఉంది? అభివృద్ధి అనేది ఎప్పుడు జరిగింది? గతంలో నీళ్ల కోసం తరగలాడా, నీళ్లు లేక రాయచోటి నుంచి మరి కిలోమీటర్ల దూరం వెళ్ళింది, మరి నీటిని మోసుకొని వచ్చినటువంటి స్థితిలో మనం ఉన్నాం. అప్పుడు సైకిళ్లలో నీళ్లు తిప్పేవాళ్ళు, దీపాలలో నీళ్లు తిప్పేవాళ్ళు. ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోయింది? ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నా కూడా అభివృద్ధికి నోచుకునేటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. మనకు వచ్చినటువంటి ప్రతిదీ కూడా మరి దోచుకొని పోతున్నారే. కాలేజీలు పోయాయి, మెడికల్ కాలేజీలు వస్తే అవి కూడా పోతాయి. ప్రభుత్వాలు, అధికారుల కార్యాలయాలు ఉంటే అవి కూడా మనకు పోతాయి. అడిగేవారు ఎవరు లేకుండా ఉంటే ఇది మన బలహీనతని చెప్పి చూస్తున్నారేమో, ఇది మన అలుసుగా తీసుకుంటున్నారేమో. ఇదిగో మనకు చరిత్ర లేదంటే ఈ ప్రభుత్వానికి చరిత్ర లేకుండా పోతుందనేటువంటి బలమైనటువంటి గలం వినపడాలి అంటే మన స్వరం అందరికి కూడా, మాటలు అన్ని కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చేరాలని చెప్పి ఆ ఉద్యమాన్ని మనమందరం కూడా ముందుకు కొనసాగించాలని ఈ నిరాహార దీక్షల ద్వారా శాంతియుతంగా మనము ప్రత్యేకమైనటువంటి రాయచోటిగా జిల్లాను సాధించే వరకు కూడా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. జై రాయచోటి, జై రాయచోటి.